బుధవారం ఓ పత్రికా కథనంలో డీటీఓ అక్రమాలపై ప్రచురించిన విషయం తెలిసిందే. దానికి గాను నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎలాంటి అక్రమాలకు తావివ్వడం లేదని బుధవారం మీడియాతో నాగర్ కర్నూలు డీటీఓ డాక్టర్ చిన్నబాలు తెలియజేశారు. పై విషయాన్ని బట్టి రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ స్పందిస్తూ పత్రికా కథనంపై వచ్చిన వార్తలను ఖండించారు. దర్యాప్తు ప్రాథమికంగా జరుగుతుందని, ఎలాంటి అక్రమాలు జరిగినా కూడా సహించేది లేదని తెలియజేశారు. అనంతరం బాలు నాయక్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేనివి మరియు ట్యాక్స్ లేనివి దొరికినా కూడా వాహనాలను కేవలం వాలంటరీ ఫైన్ వేస్తున్నాము తప్ప కేసులు రాయడం లేదని, ప్రాముఖ్యతరంగా రోజువారీ రిజిస్ట్రేషన్లో ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవచ్చని, 50 నుంచి 60 మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, ఎలాంటి పైరవీకారులకు అవకాశం ఇవ్వడం లేదని, నా పైన వచ్చిన తప్పుడు కథనానికి ఖండిస్తున్నానని తెలియజేశారు. నిన్నటి రోజున ఈనాడు పేపర్ పైన మన డిస్టిక్ నాగర్కర్నూలు డిస్టిక్ మన ఆఫీస్ నుంచి కథనం వచ్చింది సార్. పర్ డే 70,000 నుంచి 1 lakh వరకు వసూలు చేస్తున్నారు. పై అధికారులు ఎవరు చెప్పినా కూడా వినడం లేదు అని చెప్పేసి, అంటే ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా వసూలు చేస్తున్నారు అనేది పెద్ద న్యూస్ పేపర్ వచ్చింది సార్. న్యూస్ వైరల్ అయిపోయింది. దాంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అధికారి అడ్డగోలు దోపిడీ అని చెప్పేసి ఇచ్చినారు. దీనిపైన యాజ్ ఏ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మరి మీకు తెలిసిందా, లేదంటే వాస్తవాలేనా, లేదంటే దీన్ని ఏమైనా రెక్టిఫై చేసుకుంటున్నారా, లేదంటే తెలిసి తెలియక మరి న్యూస్లు వైరల్ అయిందంటారా? దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పరంగా మేమేంటంటే, నేను ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ అంటే మన ఉమ్మడి జిల్లాలో ఏదైతే 5 డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో అందరితో ఎవ్రీ మంత్ నేను రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ రివ్యూలో ఏంటంటే, మాకు మన ప్రభుత్వం ఏదైతే మాకు లక్ష్య సాధన పెడతారంటే ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలి, మన ట్యాక్సేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, డిఎల్స్ కానీ ఏ విధంగా చేయాలనేది నేను ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ దగ్గర నేను రావడము, వాళ్ళను నా ఆఫీస్లో పిలిపించేసేసి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తూ ఉన్నాము. అయితే నిన్న ఏదైతే మీరు పేపర్లో వచ్చిందని చెప్పారో దాని గురించే ఒకసారి ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఏమన్నా మా అధికారులు ఏమన్నా ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు అలా రావాల్సి వస్తుందో అది ఎంక్వైరీ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్యోగ రీత్యా ఏంటిదంటే, మేము రోజువారీగా మా దగ్గర అప్లికెంట్స్ వస్తుంటారు. అంటే వివిధ పన్నుల గురించి, రన్నింగ్ లైసెన్స్ గురించి కానివ్వండి, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానివ్వండి, ఫిట్నెస్ గురించి కానివ్వండి, రిజిస్ట్రేషన్ గురించి కానివ్వండి, లేదంటే అదర్ స్టేట్ వెహికల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పన్నుల గురించి అందరూ వస్తుంటారు. అయితే మా ప్రథమ కర్తవ్యం ఏంటిదంటే, ఎవరు వచ్చినా కానీ మా దగ్గర ఏదైతే పన్నులకు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వీస్ చేయడం అనేది మా మొదటి కర్తవ్యం. అయితే అందులో మా ఆఫీసర్లు కానీ, మా ఆఫీస్ స్టాఫ్ కానీ ఎలాంటి నిర్లక్ష్యము చేసినా కానీ మేమైతే తప్పకుండా వాళ్ళ మీద అటువంటి ఏమైనా మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనకడుగు వేయము. ఒకవేళ నిజంగానే ఇక్కడ జరుగుతున్నది ప్రాబ్లమేటిక్గా అప్లికేటర్లకు ఏమైనా ఇబ్బందులు కలిగినట్టు మా దృష్టికి వస్తే మాత్రము నేను మా కమిషనర్ ఆఫీస్ వరకు కూడా నా రిపోర్ట్ను అందజేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు రాలేదా సార్ మీకు ఇట్లా కంప్లైంట్స్ నాకు ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము కల్వకుర్తికి విజిట్ చేసినాను, నేను ఇక్కడ కూడా రావడం జరిగింది. నేను ఆఫీస్ పరంగానే నాకు పర్సనల్గా ఏంటి అంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకొస్తుంటారు. కానీ ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి నేను ఫోన్ల ద్వారా కానీ ఈ అప్లికెంట్స్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను పర్సనల్గా అయితే నేను ఇంతవరకు అయితే నా దృష్టికి అయితే రాలేదు. అయితే ఏదైతే నిన్న పేపర్లో వచ్చిందో దాని మీద మాత్రం నేను క్లుప్తంగా అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ఏదైనా తెలిసిన తర్వాత మీకు వివరంగా నేను చెప్తాను. దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే సార్,
20,000 to 40,000 ఇస్తే తప్ప ఏజెంట్లకు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పేసి ఆర్టీఓ గారు హుకుం జారీ చేస్తున్నారని చెప్పేసి రాసినారు. ఇప్పుడు అవి మనకు వాస్తవాలు తెలియకుండా మనం మాట్లాడటం కాదు. ఇప్పుడు వాస్తవాలు తెలిసిన తర్వాతనే మనం మాట్లాడితే దాని మీద బాగుంటుంది. తప్పకుండా. గుడ్ ఈవినింగ్, నేను డిటిఓ నాగర్ కర్నూలు. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు 15 నెలలు అవుతుంది. నిన్న ఈనాడు పేపర్లో వచ్చిన ప్రత్యేక కథనం గురించి మీ స్పందన ఏంటి? యాక్చువల్గా మా ఆఫీస్లో డైలీ 40 నుంచి 50 మంది వస్తుంటారు. నెక్స్ట్ అందులో ఒక 20 నుంచి 25 మోటార్ సైకిల్ వాళ్ళు వస్తారు. ఒకళ్ళు ఇద్దరు హెవీ వెహికల్స్ వాళ్ళు వస్తారు. ట్రాన్స్పోర్ట్ అంటే వారానికి మా దగ్గర హెవీ వెహికల్స్ 1-2 వస్తుడు ఎక్కువ. ఎల్జీవీలు వస్తాయి వారానికి 1-2. మోటార్ క్యాబ్స్ 1-2 వస్తాయి. మ్యాక్సీ క్యాబ్ నెలకు ఒకటి వస్తుంది. ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు కానీ ఇలాంటివి అయితే మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ కొత్త ఇంతవరకు కాలేదు నేను వచ్చిన తర్వాత. ఇప్పుడు నిన్న వాస్తవం ఏం జరిగిందనేది తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మా నోటీస్లో అయితే ఇంతవరకు ఎలాంటి అప్లికేట్ దగ్గర నుంచి సార్ వల్ల ఇబ్బంది అయినట్టు కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ ఎలాంటి కస్టమర్ దగ్గర నుంచి కానీ ఎవరు కంప్లైంట్ మా నోటీస్కి రాలేదు. సేమ్ టైము కంప్లైంట్ ఎవరన్నా ఉంటే వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుండేది. ఈ విషయంలో మాత్రం నేను సీరియస్గా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక రోజుకు 70 నుంచి 1,00,000 రూపాయలు తీసుకెళ్లేటట్టు అయితే మా ఉన్న ఆఫీస్ మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరే ఒకళ్ళనే కాదు, డైలీ మా దగ్గర వచ్చే 40-50 మంది వస్తుంటారు. మా ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఒక్కసారి వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే కింద చెప్పినారు సార్, ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మీరు వినడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది చాలా రాంగు. ఎమ్మెల్యే గారితో మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది. సార్ ఏ పని చెప్పినా కూడా మేము చాలా కోఆపరేట్గా చేస్తున్నాము. ఎక్కడ మాకు లాస్ట్ క్వార్టర్ అంతా టార్గెట్లు ఉండడం వల్ల కొంచెం ట్రాక్టర్ అండ్ టైలర్లు కేసులు రాయాల్సి వచ్చింది టార్గెట్ల కోసము. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మేము ట్రాక్టర్ అండ్ టైలర్లు కూడా ఈ మధ్య మేము ఆపట్లేదు, కేసులు రాయట్లేదు. వాళ్ళకు ఏమైనా ట్యాక్స్ లేని దొరికినా కూడా వాళ్ళకి చెప్పి వాలంటీర్గా వాళ్ళతో చెప్పి కట్టిస్తున్నాము. కానీ మీరైతే యాక్షన్ తీసుకోలేదంటారు. అంటే మేము లాస్ట్ 3 months టార్గెట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కేసులు రాసినాం. ట్రాక్టర్ అండ్ టైలర్ల మీద కేసులు రాసినాం. వాళ్ళకు ఫైన్లు కూడా బాగానే పడ్డది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది. ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము వాళ్ళకు ఏమైనా దొరికినా కూడా వాళ్ళతో వాలంటీర్గా కట్టిస్తున్నాం ట్యాక్స్. వాళ్ళకు ఫైన్ పడకుండా వెహికల్ ఆపి బాబు ట్యాక్స్ లేదు మీరు వాలంటీర్గా కట్టండి, మేము కేసు రాస్తే మీకు దగ్గర 20,000 రూపాయలతో అయిపోయేది మీకు 40,000 అవుతుంది. కేసు రాస్తే 200% ఫైన్ పడుతుంది. కాబట్టి మీరు ఉన్న ట్యాక్స్ ఒరిజినల్ ట్యాక్స్ కట్టుకోవాలనేసి మా ఉద్దేశంతో మీకు వాలంటీర్గా కట్టమని చెప్తున్నాం అనేసి వాళ్ళకు వాలంటీర్గా కట్టిస్తున్నాం బండ్లో ఆపి. డైరెక్ట్ మీతో లింక్ కాకుండా మీ ఎంప్లాయీస్తో అంటే మీ మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళతో డిటిఓ గారిది రాయబారం నడుస్తుంది, ఈ లావాదేవీలు నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు సార్. దాంట్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అదే. అలాంటిది ఏమీ లేదు. డైరెక్ట్గా కస్టమర్లకు మేము ఒకటే చెప్తున్నాము, మీరు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా ఆఫీస్కి రండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఎనీ టైం 24 hours నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. 24 hours మీకు అవైలబుల్ ఉంటాను. ఎలాంటి ఎవరిని మధ్యవర్తులను ఎవరు అప్రోచ్ కాకుండా మీరు స్లాట్ బుక్ చేసుకుని డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మీ పనులు చేయించుకోండి. ఎనీ టైం మేము పని చేయడానికి సర్వీస్ చేయడానికి అవైలబుల్ ఉంటాం. నేనే కాదు మా ఆఫీస్ వాళ్ళందరం కూడా ఎనీ టైం మీకు పని చేయడానికి అవైలబుల్ ఉంటాం. ఎలాంటి మధ్యవర్తులను అప్రోచ్ కావాల్సిన పరిస్థితి అవసరం లేదు. మీరు స్లాట్ బుక్ చేసుకుని నేరుగా మా ఆఫీస్కి రావచ్చు. డైరెక్ట్ మీరు చెప్పినారంట కదా సార్, 20 నుంచి 40,000 ఇస్తే తప్ప అవకాశం ఇవ్వకండి రిజిస్ట్రేషన్ చేసేది అని చెప్పేసి. అంటే మెయిన్ లైన్ ఎడిషన్లోనే వచ్చింది సార్. ఒక్కటి ఆలోచన చేయాలి. ఇప్పుడు మన నాగర్ కర్నూల్లో ఎలాంటి కస్టమర్ వచ్చి మనకు 20 నుంచి 40,000 ఇస్తారు? ఎందుకు ఇస్తారు? కారణం రీజన్ ఏ కేసులో ఇరుక్కున్నాడు అనేసి మనకు అంత డబ్బులు ఇచ్చి ఆయన పని చేయించుకోవాల్సినంత అవసరం ఉంది. అది ఒక్కటే ఆలోచన చేయాల్సింది ఉంది మీరందరూ. దీనిపైన ఫైనల్గా మీరు చెప్పేది సార్? మా దగ్గర ఎలాంటి మధ్యవర్తులను అప్రోచ్ కావద్దు. కస్టమర్లు నేరుగా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి పని చేయించుకోండి. మేము పని చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ న్యూస్ని మీరు ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేసి మా ఆలోచన.